ఈ రోజున మనం ఈ వీడియోలో వెంకటేశ్వర స్తోత్రమును మనం పాడుకుంటున్నాం. 11 శ్లోకములు ఉన్నాయి. అభిమానుల కోరిక మేరకు ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మగారు పాడినటువంటి పాటకి నేను స్వరాలు రాసి పాడుతున్నాను. పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను. రాగం శుద్ధ సావేరి రాగం, తాళం చతురస్ర జాతి త్రిపుడి తాళం అంటే ఆది తాళం, గతి నడక చతురస్ర గతి చతురస్ర నడక, శృతి 4వ శృతి. పాట ఎక్కడ ప్రారంభమవుతుందంటే ఆది తాళమునకు ఒక లఘు 2 ధృతములు కదా, లాస్ట్ ధృతం ఉసిలో ప్రారంభమవుతుంది. తక్క లాస్ట్ ధృతం తక్క కమలా కుచ అని ప్రారంభమవుతుంది. కమలాకు చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో, కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకటశైలపతి. కమలాకు చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో, కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకటశైలపతి. దీనికి అర్థం ఏమిటంటే, లక్ష్మీదేవి వక్షస్థలముపై ఉన్న కుంకుమ అంటుకోవడం వల్ల ఎర్రబడిన నీలమేఘ శ్యామల శరీరం కలవాడ, పద్మముల వంటి విశాల నేత్రములు కలవాడ, లోకనాయక వెంకటశైలపతి నీకు విజయము కలుగుగాక. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ శ్లోకానికి గాయకులకు స్వరాలు పాడుకున్నాం. అంటే ఎన్ని సాహిత్యాక్షములు వస్తాయో అన్ని స్వరాక్షములు వస్తాయి అన్నమాట. సమరీరి సరీరి సరీరి సరి దసమారి సరీరి ససారి సా, దసరీరి సరీరి సరీరి సదా దసమారి సరీరి ససారి సా, సమరీరి సరీరి సరీరి సదా దసమారి సరీరి ససారి సా, సమరీరి సరీరి సరీరి సదా దసమారి సరీరి ససారి సా. ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర స్తోత్రం ఫస్ట్ శ్లోకానికి మనం అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వారికి గాయకులకు స్వరములు పాడుకుంటున్నాం. కీబోర్డ్ ప్లే చేస్తూ చెప్తాను. అంటే ఇన్స్ట్రుమెంట్స్ వారికి అనుస్వరములు వస్తాయి అన్నమాట, ఇంకా ఎక్కువ స్వరాలు వస్తాయి. గాయకులకు ఎన్ని సాహిత్యాక్షరములు ఉంటే అన్ని స్వరాక్షరములు వస్తాయి అన్నమాట. ఇది మనకి 1వ శృతికి మనకి మధ్యమ శృతి అనమాట. ఇది చూడండి, ఇక్కడ మనకి సమా ఈ మాని సా చేసుకుంటాం. రాగం శుద్ధ సావేరి చూడండి, సరి మా మిడిల్ పిచ్లో అంతవరకే వస్తాయి. మరి సా లో పిచ్లో సా ధా సా ధావితం వరకు. కమలాకు చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో, కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకటశైలపతి. కమలాకు చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో, కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకటశైలపతి. ఇప్పుడు చిన్న చిన్న బిట్స్ చూద్దాం. కమలాకుచ సమరీరి సా సరిపోయింది. కమలాకుచ 5, సమరీరి సా 5 స్వరాక్షరం అనమాట. సమరీరి సా కమలాకుచ చూచుక అంటే రీ సా, కుంకుమతో రీ సరీ. ఇంతవరకు చూద్దాం చూడండి. కమలాకు చూచుక కుంకుమతో, ఇప్పుడు స్వరం సమరీరి సరీరి సరీరి సరీ, నియతారుణి దశ నియతా రిమా. ఈ రిమాని మనం మా అని పాడుకోవాలి. దశ మారిసా నియతారుణి తాతుల రిసా సరిపోయింది. నీలతనో రిసరి రిసా అంటే బాగోదు. నీ రిసా ఈ రిసా
నీ ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి ఈ రీసాని మనం సా అని పాడుకోవాలి. సా రి రి సా నీలతను. ఇప్పుడు మొత్తం చూద్దాం. సమరి రి సరి రి సరి రి సరి న సమారి సరి రి సరి రి సా. నెక్స్ట్ కమలాయత దశ రి రి స కమలాయత లోచన రి రి స. సరిపోయింది. లోకపతి లోకపతి అంటే సమరి రి సాదా అంటే ఇంటానికి బాగోద్ది. సమరి, ఈ సమరిని మనం ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి రీ అని పాడుకోవాలి. సమరి రీ అన్నమాట. లోకప రీ రి సా లోకపతి సాదా, ఈ సాదాని దా అని పాడుకోవాలి. రీ రి సదా లోకపతి విజయీ భవ దసరి మరిసా అంటే బాగోదు. దశ విజయీ రిమ రెండు స్వరాక్షరములు, ఈ ఒకే సాహిత్యాక్షరము. ఈ రిమాని మనం మా అని పాడుకోవాలి. మా దశ మారిస విజయీ భవ వెంకట రి రి సా. సరిపోయింది. శైలపతే రి సరి రి సా రి సా. ఈ రీసాను మనం సా అని పాడుకోవాలి. సారి రి సా శైలపతే. సెకండ్ టైం చిన్న మార్పులు చెప్తాను నేను. కమలాకు చూచుక, ఇది ఫస్ట్ పాడినప్పుడు ఇప్పుడు ఒకటే. సమరి రి సరి రి సా కమలాకు చూచుక, ఇక్కడ తేడా ఉంది. కుంకుమ మరి రిసా, ఈ మరి రిసాని మనం రి రిసా అని పాడు. కుంకుమ తో రీదా, ఈ రీదాని దా అని పాడుకోవాలన్నమాట. కుంకుమతో రి రి సదా నియతారుణి దసరి మరిసా. ఇది పైన వచ్చింది. నియ దశ రిమా, ఈ రిమాని మనం మా అని పాడుకోవాలి. దశ మారిసా నియతారుణి తాతుల రి రిసా. సరిపోయింది. నీలతను సారి రిసా కమలాయత సమరి రిసా. సరిపోయింది. లోచన రి రిసా సమరి రి సరి రిసా కమలాయత లోచన లో సమరి, ఈ సమరిని మనం రీ అని పాడుకోవాలి. రి రిసా లోకపతి సాదా, ఈ సాదాని దా అని పాడుకోవాలి. రి రి సదా లోకపతి విజయీ భవ దసరి మరిసా. ఇది పైన వచ్చింది మనకి. దశ మారి సరి రిస విజయీ భవ వెంకట శైలపతే రి సరి రిసా సారి రిసా అని పాడుకోవాలి మనం. ఈ రిసా రి రిసాని రిసా, ఈ రిసాని సా అని పాడుకోవాలి. సారి రిసా శైలపతే. ఇప్పుడు మొత్తం మనం గాయకుల స్వరాలు పాడుకుందాం, ఇది ఇంటాకు బాగుంటుంది. సమరి రి సరి రి సరి రి సరి న సమారి సరి రి సారి రి సా న సరి రి సరి రి సరి రి సదా న సమారి సరి రి సారి రి సా. సమరి రి సరి రి సరి రి సదా న సమారి సరి రి సారి రి సా. సమరి రి సరి రి సరి రి సదా న సమారి చూసారా ఎంత కష్టం ఉందో. చాలా సంతోషం. మరి మీరు 1-4 సార్లు వింటే చక్కగా నాలాగా మీరు ప్లే చేసుకోవచ్చు, స్వరాలు కూడా పాడుకోవచ్చు అండి. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే మనం ఘంటసాల గారు పాడినటువంటి భగవద్గీత 100 శ్లోకములలో ఇప్పటికి 15 శ్లోకములు ఇచ్చాను. 16వ శ్లోకం కూడా
ఈ వెంకటేశ్వర స్తోత్రం మధ్యన వస్తుందన్నమాట. అలాగే మనం ఇంకా వెంకటేశ్వర సుప్రభాతము, వెంకటేశ్వర ప్రపత్తి, వెంకటేశ్వర మంగళ శాసనము, ఇవన్నిటికీ స్వరాలు పాడుకుందాం మనం. మన హిందూ సోదరులందరూ కూడా చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి శ్లోకంతో కానీ ఇంకొక మంచి పాటతో కానీ మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.